ఈ పాటను పాడమని అడుగుతున్నారు. ఈ పాట మీద అపోస్తలులపైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఒకసారి దిగి రమ్మయ్యా.
అపోస్తలులపైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఒకసారి దిగి వచ్చయ్యా. అపోస్తలులపైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఒకసారి దిగి వచ్చయ్యా. నీలో భరించి నీ కోరికనిచ్చి మళ్ళీ ఒకసారి పొంగు మొలచుమా. నీ కోరికనిచ్చి నీలో భరించి మళ్ళీ ఒకసారి పొంగు మొలచుమా. అపోస్తలులపైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఒకసారి దిగి వచ్చయ్యా. దేవుడికి మహిమ కలుగుగాక. డానియల్ తను చాలా చిన్న వయసు నుంచి నాకు తెలుసు. మరి నా పరిచర్యలో అనేక సార్లు తను సహకారిగా ఉంటూ క్యాసెట్స్ అమ్మే విషయంలో కానీ బుక్స్ అమ్మే విషయంలో కానీ చాలా చిన్న వయసులో, నేను ఇప్పుడు పరిచర్యకి వచ్చి 30 సంవత్సరాలు, మరి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ప్రభు కోసం నమ్మకంగా తన పరిచర్య చేస్తూ ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంత మరి సుందరమైన గంభీరమైన మందిరాన్ని నిర్మించడానికి దేవుడు ఆయన పట్ల కృప చూపాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడు అని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం తమ్ముడి యొక్క జీవితంలో పరిచర్యలో దేవుడు నెరవేర్చాడు. దానికి మీరందరూ సాక్ష్యం. హల్లెలూయా. కనుక మరి ఇవే గ్రీటింగ్స్, తర్వాత వర్తమానం ఉంటుంది కనుక మరి డానియల్ని తన భార్యను వారికి ఇచ్చిన 3 కుమారులు ఈ పరిచర్య ఇంకా నిరాటంకంగా ప్రభు రాకడ పర్యంతం కొనసాగాలని, మరి ఎప్పుడు అన్నగారు 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 ఇదే మాట తప్ప వేరే మాట తమ్ముడి దగ్గర నుంచి లేదు. సో ఒక అన్నయ్యగా మరి ఇది నా బాధ్యతగా గుర్తించి నేను కూడా నిజానికి కాకినాడ నుండి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుండి మళ్ళా నేను కుటుంబంగా మీ మధ్యకు రావడానికి ప్రభుత్వం చూపారు. దేవుడు ఈ సంఘాన్ని పరిచయలో తమ కుటుంబాన్ని రాకడ పర్యంతం దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని గణపతితో ఒకసారి చెప్పబడదాము. దేవుని గణపతి విహెచ్టి సేవపక్షంగా వైభవం నుండి ఒక టీము పిలకోటకి వచ్చి స్వార్థ చేస్తున్న రోజుల్లో పిలకోట మా ఇంటికి దగ్గరలో చింతమల్ల అంటాం, 4-5 చింత చెట్లు ఒకే చోట ఉంటాయి. అక్కడ కూట జరుగుతున్న చోట ఒక పాట నేను విన్నాను నా చిన్నతనంలో. చాటగా అన్నో నీవు చాటవేగా అన్నా, ఆ పాట నన్ను పట్టుకుంది. ఈ పాట చాలా బాగుంది. క్రైస్తవ్యం మతము కాదని ఎంత బాగుంది. పరలోకమున చేర్చు మార్గమని జీవాధిపతి క్రీస్తు యేసని అద్వితీయ సత్య దేవుడేసని. ఈ పాట అందులో ఉన్న దేవుని మాట నన్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ రోజు సాయంకాలం కాల పాట నేర్చేసుకున్నాను. ఇక అది పూర్తి అవ్వలేదు. నేడు రేపు యేసు అక్కడ కాలం సమయం ఎవరైనా ఆ 2 పాటలతో ఈ పాటలు చాలా బాగున్నాయని మురిసిపోయి దేవుని గురించి నేను తనవించిపోయి నా పరిస్థితులు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాంటి ఆత్మీయమైనటువంటి పాటలతో హృదయాలను ప్రభు కొరకు రగిలింపజేసేటువంటి ఒక గొప్ప దేవుని దాసుడు, దైవజనుడు, తెలుగు ప్రజలకు భారతదేశంలో పలు ప్రాంతాలలో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా చక్కని ఆత్మీయ సాహిత్యాన్ని మరి అందించినటువంటి దైవజనులు ఆకుమర్తి డానియల్ అయ్య గారు. వారు చెప్పిన రీతిగా నాకు చిన్నతనంలోనే నాకు పరిచయం అయ్యారు. ఆయన వస్తున్నారు, ఆ పాటలు పాడిన వ్యక్తి పలానా ఆదిలోకి వస్తున్నారంటే
దాదాపు 15 కిలోమీటర్లు నడిచి చిన్నోడిని 8th క్లాస్ చదువుతున్నాను. వెళ్తానంటే మా హౌస్ మాస్టర్ గారు ఒప్పుకోలేదు. స్కూల్కి డుమా కొట్టి సైలెన్స్గా హాజరు చేసుకున్న తర్వాత పుస్తకాలు బనియన్లు అప్పుడు దొబ్బేసుకుని ఆకుమర్తి గారు వస్తున్నారు, నేడు రేపు యేసుడు అక్కడ పాట ఎలాగైనా వినాలి అనుకుని అక్కడ నుండి నేను ఎస్కేప్ అయ్యి నడుచుకొని, నేను ఒక్కడనే వెళ్ళడం కాకుండా నాతో పాటు ఒక 30 మంది బ్రదర్స్ని పట్టుకెళ్ళిపోయాను. అటు నుండి వచ్చాక నాకు హాస్టల్లో భోజనం పెట్టలేదు. తెల్లవారు అసెంబ్లీలో నన్ను వంగబెట్టి ఉద్దేశించుకున్నాను. ఇట్లా ప్రారంభమైంది. నేను అలా కొడుతుంటే నేను అనుకున్నాను, హ్యాపీయే కదా, స్టెఫను ప్రభు కోసం ఇంతకంటే గొప్ప శ్రమలు పడ్డాడు అనుకొని అలా నా ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి గీతాలు అందించిన దైవజనుడు ఈరోజు దీనులను అపవిత్రులను దూరం నుండి ఎక్కడి నుండో చూడడం కూడా గొప్ప భాగ్యం అనుకునే రోజుల్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి మండపేట అయ్యగారి గురించి అయితే నేను మా జయరాజ్ అయ్యగారు, జయబాబు అయ్యగారు చెప్తూ ఉంటే ఎప్పుడు చూస్తానా అనుకునేవాడిని. ఇది ఎంత ఆత్మీయ కలయిక! అసలు ఈ మానవ ప్రేమ అభిమానం ఎలా ఉంటే పరలోక దేవునితో మనం పొందబోతున్న ఆ మహిమను ఊహించుకుంటే నా ఒళ్ళు చదరిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నేనేం చెప్పలేనండి. సాక్ష్యం లిస్టులో పద్ధతిగా సాక్ష్యం చెప్పాలన్నారు. 2 నిమిషాలు నేను సాక్ష్యం ముగిస్తాను. ఎందుకంటే అయ్యగారు వాక్యం చెప్పాలి. దానికి ముందు ఈ మందిరం కట్టడానికి గల నేపథ్యం మరి నేను మీ ముందు ఉంచుతాను. 2006వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ఈ గ్రామానికి నేను సంపూర్ణ సువార్త సేవకు వచ్చేసాను. అది చాలా బీదరికంలో ఉన్నటువంటి రోజులు అవి. నేను ప్రేమ దేవుని బిడ్డలారా, ఈతమాను వలస అనేటువంటి మేము ఉంటున్నటువంటి గ్రామం నుంచి సంపూర్ణ సేవ నిమిత్తం నేను ఇక్కడికి వచ్చినప్పుడు బయటికి దేవుని బిడ్డలారా ఒంటరిగా వచ్చాను. దేవుని మహాకృప వల్ల ఇక్కడ సంఘం స్థాపించాలని రాలేదండి. వాస్తవంగా స్వార్థ సేవకు మాత్రమే వచ్చాను. ఈ గ్రామ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ ఉన్న వాతావరణం చూసిన తర్వాత మళ్ళా దేవుని దగ్గర 2 సంవత్సరాలు నేను పోరాడి ప్రార్థించిన తర్వాత, కనిపెట్టిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిశ్చయతను బట్టి మళ్ళా ఇక్కడ నేను సేవను కొనసాగించడం కూడా జరిగింది. 4 సంవత్సరాలు ఒక ఇంటిలో వరండాలో సేవ చేశామండి. 4 సంవత్సరాలు మాకు మందిరం ఎక్కడో ఇక్కడ నేను చూపిస్తున్నామా. చంద్రమ్మ గారు ఒకసారి ఇక్కడ రావాలి, ఒకసారి చెప్పండి పట్టండి. బైబిల్లో అకుల ప్రిస్కిల్లాలు ఎలాంటి వారు మా సంఘంలో ఈ దంపతులు, తల్లిగారు తండ్రి గారు అలాంటి వారు. తండ్రి గారు ఇటీవల గత సంవత్సరం క్రితం ఆయన పరలోకానికి చేరుకున్నారు. కూర్చోండి. ఎందుకు నేను చూపిస్తున్నానంటే 4 సంవత్సరాలు వారి వరండాలో సేవ జరిగినప్పుడు వాళ్ళు నాకు అన్నం పెట్టి నన్ను ఆదరించి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఒకవేళ వచనాలు ఉంటే ఈరోజు చాలా సంతోషించాము. అయితే దానికి చాలా విషయాలు జరిగింది. కానీ ఒక మాటలో చెప్పాలంటే తమ్ముడు బర్నబా, గోపి బర్నబా అనేవాడే వ్యక్తి ఒక్కడు మాత్రమే నా మాట వినేవాడు. నా మొదటి ఆరాధన ఈ చర్చికి అవతల ఒక పర్వతం ఉంది, దానికి దిగున ఒక చెట్టు కింద 2 ఆరాధనలు చేసుకున్నాను. నా మొదటి ఆరాధనలో నాకు వచ్చినటువంటి ఆదాయం 2 రూపాయలు. 2 రూపాయలతో సేవ ప్రారంభించాను నేను ఇక్కడ. అప్పుడు అరకువేలి నుంచి అరకుకి వెళ్ళడానికి ఆటోకు 3 రూపాయలు ఛార్జ్. నా వారపు ఆదాయము నా అరకువేలి వెళ్ళడానికి కూడా సరిపోకపోతే నడిచి వెళ్ళేవాడిని. అలా ప్రారంభించబడిన సేవ 4 సంవత్సరాల వరండాలో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు క్రిస్మస్కి వచ్చి నన్ను ఆశీర్వదించారు, ప్రార్థించారు. గుర్తున్నట్టు క్రిస్మస్ కార్యక్రమాలకి ఇలా 4 సంవత్సరాలు అయిన తర్వాత ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు మా సంఘంలో నుంచి ఒక వ్యక్తిని లేవనెత్తి, ఇక్కడ దేవుని మందిరం కట్టడానికి మీకేమైనా అభ్యంతరమా? తొట్టోని
సల్మన్ రాజు, కుమారమ్మ గారు ఎక్కడున్నా అర్జెంటుగా ఆ క్షణంలో ఇక్కడ నాకు కనబడాలి. కామేష్ గారు, కుమారమ్మ గారు ఎక్కడ అర సెకండ్లో ఇక్కడ వచ్చారు మీరు. ఇక్కడ మందిరం కట్టడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అని ఒక ఆదివారం సాయంకాలం వీరు ఇద్దరు వచ్చి ఈ ప్రదేశాన్ని నాకు ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రియులారా. మీరు చాలా స్పీడ్గా ఉంటారు నాకు తెలుసు. ఒకసారి దేవుని బిడ్డలారా, ఈరోజు నా లక్షలు పలుకుతున్నటువంటి ఈ భూమి, పాస్టర్ గారు ఎందుకని 4 సంవత్సరాల నుంచి ఏడుస్తుంటే నా కన్నీరు చూసి మీరు ఎందుకని ఏడుస్తాం, శంకల గోరికలు ఉంచుకొని ఊరంతా ఎందుకని ఎడగడం, ఇక్కడ స్థలం ఈ మందిరం కట్టడానికి మీకు ఏమైనా అభ్యంతరం అంటే నేను అన్నాను, నాన్న మీరు పర్మిషన్ ఇచ్చారు కానీ అమ్మ సంతకం పెట్టిందా అని అడిగాను. అంటే ఎందుకు కాదంటది బాబు అనేసి వెళ్ళి అమ్మగారికి కూడా చెప్పారు. నేను ఈ ఇరుగురిని అడిగాను, అమ్మా మీకు పిల్లలు ఉన్నారు, మరి వారు ఏమంటే వాళ్ళు మైనర్లు అయినా చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా అడిగారు ఇద్దరిని, 2 కొడుకులు వీళ్ళకి. ఇర్మియా, కిరణ్ ఎక్కడున్నారండి, 2 కొడుకులు. వాళ్ళు కూడా మా అమ్మ నాన్న మాటే మాకు వేదం, మేమేమి కాదంటాం లేదన్నారు. అలా ప్రారంభమైన పునాదులు. దేవునికి స్తోత్రం కలుగును. 2010వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖున మీరు వచ్చేటప్పుడు కనబడిన ఆ పాక అవతల పక్క ఎందుకు ఉంచామంటే మీరందరూ దాన్ని చూడాలని ఉంచాం. మరలా ఒకవేళ ఏ కార్యక్రమం అయితే మీరు ఒకసారి ఉండకపోవచ్చు. అది మీ అందరి కోసం ఫోటో చూపించలేక యథార్థంగా చూపించాలని మాత్రమే ఆ పాక ఉంచాం. 14 సంవత్సరాలు అక్కడ పడి ప్రభు పాత్ర దగ్గర ఏడ్చాను. నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులు, నా సంఘం నన్ను ఎంతో ప్రేమించి ఈయన పాలతో మట్టి లాగుతుంటే మా సిస్టర్స్ కొద్దిమంది నీళ్లు, ఇక్కడ చాలా దూరం అండి, ఇక్కడికి నీళ్లు 6 కిలోమీటర్ దూరం నుండి నీళ్లు మోసుకొని వస్తే మా సంఘ బిడ్డలందరూ నేను ఈయన మట్టిని తొక్కి ఆ గోడలు వేసి ఆ పాక నిలబెడితే 14 సంవత్సరాలు మాకు ఆరాధన చేసుకోవడానికి అది అవసరమైంది. దేవుని స్తోత్రం కలుగును. అక్కడ 14 సంవత్సరాలు ఏడిస్తే కొంతమంది ఆత్మీయ ప్రోత్సాహాన్ని బట్టి, మీ అందరి ప్రార్థనలు సహకారాలను బట్టి, వెనకున్న అభిషేక దైవజనులు అందరి ప్రార్థనలు సహకారాలు అన్నింటిని బట్టి, ఫాదర్స్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యలో ఉన్నటువంటి మా ప్రియులు, మా సహోదరులందరి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఈ రోజుకి ఈ యొక్క మందిరం ఇలాగూ చూడడానికి దేవుడు చూపండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, విదేశాల నుంచి ఎక్కడి నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు మాకు లేవు. విశ్వాసంతో ప్రభు వైపు చూసాం. ప్రభు మమ్మల్ని కనికరించాడు. ఎన్ని నిందలో, బాడు చర్చ అని ఒకరు, పొదా చర్చ అని కొందరు, ఇక ఎన్ని నిందలు, ఎన్ని మాటలు, హేళనలు, అపశృతులు, అవహేళనలు, నిందలు, నిష్ఠురాలు వచ్చాయి. అయినా వాటన్నిటిని దేవుడు మాకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ రోజున నన్ను ప్రేమించిన ఆత్మీయ సేవకులందరి ప్రార్థనల ఫలితం నేను మీ ముందున్నాను. ఇంతకంటే నేనేం చెప్పలేనండి. సో సమస్త మహిమకంత ప్రభావం ఆయనకే చెల్లుగాక. అలాంటి పరిస్థితిలో నన్ను పైకి తీసుకొచ్చిన దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం ఇలా జరుపుతున్నాం. ఈ ఎఫ్ఎల్జిఎం పరిచర్యలో కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. మా బ్రదర్స్ ఎఫ్ఎల్జిఎం సేవకులు అక్కడక్కడ ఉన్నారు. వారు ముందుకు రావడానికి కూడా సమయం లేక, స్థలం లేక ఎక్కడెక్కడ ఉన్నారు. ప్రభు చేతులైతే సాయంకాలం వారిని మీకు అందరికీ చూపిస్తాను. విలువైనటువంటి వాక్యం, నన్ను బలపరిచే వాక్యం. నిజంగా నేను ఎప్పుడైనా ద్రాక్షారామ, తిరుమలపేట కానీ, వెంటూరు కానీ, లేదా రామచంద్రపురం ప్రాంతానికి కానీ వెళ్ళినప్పుడు నన్ను ఎంతో ప్రేమించే అభిషేక్ దైవజనులు రెవరెండ్ కే జయరాజ్ గారు, ఒకసారి అయ్యారు ప్లీజ్, ఒకసారి అందరూ దయచేసి చప్పట్లు కొట్టండి. జయరాజ్ గారు, జయబాబాయ్ గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళు నా తండ్రి కడుపున పుట్టిన అన్నదమ్ములు. నిజంగా టైంకయ్య గారు, అయ్యగారు ముగ్గురు ప్రార్థన చేసి, నేను ఇంకా భయపడుతున్నాను. మందిరం అంటే మాటలు కాదు, పరీక్షలు పడతాయి, అది ఇది అని భయపడుతుంటే ఒకసారి బయలుదేరి వచ్చేసి, అయ్యారు మీరు ఆలస్యం చేస్తే కుదరదు, మీరు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు, మీ పరిచయం ఇంకా వర్దిల్లాలి అంటే ముందు మనం మొదలు పెడితే ప్రభు కార్యం
చేస్తాడని నన్ను ప్రోత్సహించి మరి ఈ యొక్క మందిరానికి ప్రార్థన రాయి వేయడానికి సహకరించారు. అయ్యగారు సాయంత్రం వీలైతే మాట్లాడతారు. మరి నేనందరూ మిమ్మల్ని కోరేది ఏంటంటే 3 రోజులు 3 పగలు 3 రాత్రులు, ఒక పగలు అయిపోతుంది, మరొక 2 పగలు 3 రాత్రులు ఉన్నాయి. మీరందరూ హాజరవ్వాలి. ఈ ఆత్మీయ ప్రయాసను మీరు కూడా గమనించి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేవుడి వాక్యంలో మీరు అందరూ ఎదగాలని మనం చేస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన తల్లి, మా అన్నగారు, మా వదినమ్మ గారు, మా కుటుంబం అందరూ ఉన్నారు. మరి సాయంకాలం వీలైతే మా బావగారు, మా కుటుంబం అంతటి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను సాయంత్రం వీలైతే. సో ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. నన్ను ప్రేమించిన మా సంఘానికి వందనాలు. బాధ పెట్టాను. దేవుడి పని అని భావం తప్ప మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. సంఘస్థులందరికీ నేను ఒకవేళ మిమ్మల్ని చుట్టూ నొప్పించుంటే, ఆర్థికంగా మిమ్మల్ని ప్రెజర్ చేస్తుంటే, నా యొక్క ఒత్తిడి బట్టి మీరు ఏమైనా బాధ పొంది ఉంటే నన్ను మన్నించండి. ఎలాగైనా ఈ గ్రామంలో ఒక మంచి సేవ జరగాలని తాపత్రయం తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. మరి మా సంఘస్థులందరికీ వందనాలండి. చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు సంఘం ఎంతో ప్రయాసపడ్డారు. అందరికీ వందనాలు. నిజంగా కొన్నిసార్లు మీ మీద కోపం వచ్చినా కానీ మీలాంటి ఆత్మీయ వ్యక్తులు నాకు కన్నబిడ్డలు, ఆత్మీయ బిడ్డలుగా దేవుడి దేవుని స్తుతిస్తూ ఇంకా ప్రార్థన చేయండి. ఈ 3 దినాల వాక్యంతో బలపరచబడి ఇంకా గొప్ప కార్యాలు కొరకు చూడడానికి చేయడానికి మీరు నా వెంటుండాలని మనసారా కోరుతూ సంఘానికి కూడా నిండు మనసులో వందనాలు. కొంతమంది అంటే తెర వెనక నుండి ఆయా సంఘాల నుండి కూడా పెద్దలు అందరూ మాకు ఎంతో ఆర్థికంగా కూడా సహాయపడ్డారు. వారందరికీ కూడా నిండు మనసులో నేను తెలియపరుస్తున్నాను. నియమించిన మీరు తెచ్చినాను. దీని 10 రూపాయలు కూడా జోబులో లేకుండా ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఒక్కరోజు చాలాసార్లు అదే చేయలేము వద్దు అని మా వాళ్ళంతా అంటే, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన గొప్పవాడైతే 3 రోజుల కార్యక్రమాలు ఆయనే చేసుకుంటాడని విశ్వాసంతో నిరీక్షణతో నేను మొదలు పెట్టాను. సంఘం సమ్మతించారు. ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. మరి ఎంతో ప్రయాసపడ్డారు. జురుపాడు సంఘం కానీ, మరి మా బిడ్డలో ఎప్పుడు పిలిచినా అరకు సంఘస్థులు కానీ, పిలిచి కాలేజ్ కానీ ఎన్ని చెప్పినా తక్కువే. సో ఇదండి మా పరిస్థితి. ఇలాంటి దీన సంఘాలు ఇంచుమించుగా ఒక 16 నుంచి 18 సంఘాలు దేవుడు మాకు ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో మరొక 4 బ్రాంచ్ సంఘాలకు కూడా దేవుడు ఒక చూపాడు. ప్రభు చెప్పైతే అది 20 దాటబోతుంది. సో మీ అందరి ప్రార్థన ఆశీస్సులు మీ దీనదాసు మీద ఉంచండి. నేను మనసులో వందనాలు తెలియపరుస్తున్న సాక్ష్యాన్ని ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఖర్చు అవుతుంది మాస్టర్ కాబట్టి క్షమించండి అనుకోవద్దు. ఆ ఖర్చులో భాగంగా నేను వరకు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. మరి అపోస్తుల కింగ్ టెంపుల్ అంటే అది కింగ్ టెంపుల్. నిజంగా మాటలు వినేటప్పుడు నాకు వినడానికి చాలా బాగుంది. వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ బాగుంది. మీ సహవాసం దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభుత్వం కనపరుస్తున్నాను. మీరు ప్రదేశానికి రావడం మాకు ఎంతో ఆశీర్వాదం. నేను చాలాసార్లు చెప్పాను సంఘంలో కూడా, ఆత్మీయులు కావాలి. ఎవరు పిలుస్తారు? టీవీ స్పీకర్ని పిలుస్తారా, లేకపోతే గొప్ప ఫేమస్ అయిన పిలుస్తారని మా వాళ్ళంతా ఏదో చూస్తుంటే అలాంటివి ఏమి కాదు. కానీ ఆత్మీయులే మన మధ్యకు వస్తారు. దేవుని హృదయానుసారుడు దావీదు ఎలాగో దేవుని పరిచర్య విషయంలో దేవుని హృదయాన్ని మనకి తెలియజేసే సేవకులు మన మీద నా కొరకు దేవుడు పంపబోతున్నాడని నా ప్రియులందరికీ చెప్పడం, నా సంఘస్థులు చెప్పడం జరిగింది అయ్యారు. సో నా రిక్వెస్ట్ బిషప్ డాక్టర్ ప్రసాద్ పల్లయ్య గారు ప్లీజ్ కమ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని సేవకులు దానయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. వేదికనున్న అభిషక్తులు దేవుని సేవకులు అందరికీ కూడా నా ప్రత్యేకంగా వందనాలండి.
మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా పరిగెడుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి కూడా మీటింగ్స్ ఉన్నాయి. కానీ నాకంటే ఆత్మీయులు అనుభవనీయులు సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. ముఖ్యంగా దేవుడు మీ దైవజనులు బిషప్ డాక్టర్ దానిలే గారు కూడా మంచి వాక్శక్తిని ఇచ్చారు. చాలా విలువైన వర్తమానాలు మా ప్రాంతానికి వచ్చి వారు అందిస్తూ ఒకరోజు మా చర్చిలో వాటిని అందించారు. సంఘటనలు చాలా ఆనందించారు. నేను ఆ రోజుతో పాస్టర్ గారికి చాలా సంతోషం, ఎప్పుడైనా మా దగ్గరికి వస్తారులే అనుకున్నా. నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు. నన్ను గుర్తుపెట్టుకుని దూరం తీసుకొస్తారని కూడా నేను ఆలోచించింది. నా పరిచర్య అంతా అటు పక్క ప్రాంతాలే, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలకి వెళ్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకులు జయరాజ్ గారి ద్వారా, జయబాబు గారు జయరాజ్ గారి ద్వారా మేము ఈ సేవకుల్ని మీ సేవకుల్ని పరిచయం చేసుకున్నాను. తదుపరి నేను పాంప్లెట్ చూసినప్పుడు ఆత్మ డాన్లన్న గారు కనబడ్డారు. నేను చాలా సంతోషించాను వారిని బట్టి. అది ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులుగా మేము వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా నేను ఈ వేదిక మీద ఉండడం దేవుని చిత్తమని భావిస్తున్నాను. నేను మండపేట అనే ప్రాంతంలో దేవుని పరిచయం కలిగి ఉన్నాను. ఒక ఆదివారం 9 ఆరాధనలు జరుగుతాయి. అలా చెప్పినట్టు 9 ఆరాధనలకి 90 పైన గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. కేవలం వాక్యం కొరకు మాత్రమే. వాక్యమే దేవుడు. ఆ స్థలంలో దేవుని కార్యం జరుగుతూ ఉంది. అపోస్తలుల కింగ్స్ టెంపుల్ అనే పేజ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఫేస్బుక్ కానీ అందులో ఉంటాయి. అయితే నేను ఫేస్బుక్ని యూట్యూబ్ని హైలైట్ చేయడానికి రాలేదు. కానీ నాకు ఇచ్చిన సేవలు కొంతమంది సేవకులు కలిసి మేము పనిచేస్తాం. ఏ విదేశీ సహాయం కానీ ఇటువంటి ఒకవేళ మనుషుల ప్రలోభాల యొక్క ధనం కానీ ఈ పరిచయంలో లేదు. మేమంతా కలిసి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాం. నాతో 5 మంది సేవకులు ఉంటాం. ఈ పరిచయంలో పరిగెత్తుతాం. ఈ ఇటీవల కాలం చాలా చర్చి ఓపెనింగ్స్ కూడా నడిపిస్తా ఉన్నాను. నేను ఇక్కడికి రావాలా లేదు నాకు తెలియదు. ఎందుకంటే ఈ పునాదురాయి నేను వేయలేదు. పునాదురాయి వేయని స్థలంలో నేను ఇబ్బంది కట్ చేయడం నాకు చాలా మంది సేవకులు తెలుసు. ఎవరు పునాదురాయి వేస్తే వాళ్ళే ఇబ్బంది కట్ చేయడం. అది నా యొక్క అనుభవం. కాబట్టి నేను అయ్యగారిని అడిగాను, అయ్యా నేను పునాదురాయి వేయలేదు. మరి అయ్యగారు పిలిచిన నేనేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరినాను. వెళ్ళమని దేవుని ఆత్మ నడిపించినాడు. ఉదయం నేను రాత్రంతా మీటింగ్ జరుగుతుంది. మాకు ఉదయం 4 గంటలకు మేము బయలుదేరి ఈ స్థలానికి రావడానికి మా ద్వారాలు దేవుడు తెరిచినాడు. ఈ స్థలాన్ని ప్రభు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగా. మరిన్ని విషయాల తర్వాత మనం విందాం. ఈరోజు ఈ స్థలంలో ఇంత సుందరమైన ఇంత విలువైన మందిరాన్ని ప్రభు కట్టించుకున్నాడు. ఒక రాయి దీనికి పెట్టాలంటే ఒక ఇల్లు కట్టగలం, కానీ మందిరం కట్టడం అంటే సామాన్య విషయం కాదు. అది దేవుని చిత్తమైతే తప్ప. అలాగని చెప్పి ఎవరు ధనం పడితే వారి ధనాన్ని మందిరంలో దేవుడు వాడుకోడు. ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడో ఆ యొక్క ధనాన్ని దేవుడు వాడుకుంటాడు. అనుభవాలు కూడా మాత్రం వెళ్తేనే అభిషేకం దొరుకుతుంది అన్నట్టు. నేను గుర్తుగా కొన్ని విషయాలు దేవునికి వాక్యంలో గమనించాలని కోరుతున్నాను. నాకంటే ఆత్మీయులు ఉన్నారు, నాకు తెలుసు. నేను గుర్తుగా కొన్ని మాటలు విజ్ఞాపన చేస్తాను. దేవుని యొక్క వాక్యం దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే. అయినా ఒకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 21వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడింది. ఏమి రాయబడిందంటే, యెరూషలేము నాశనం చేయుటకే దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చేయబోతుండగా యెహోవా చూసి ఆ చెట్టు విషయమై సంతాపం పొంది నాశనం చేయుటతో చాలు, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవేయగా ఆ దూత ఎబీసుడైన వర్ణాను కాలం యొక్క నిలిచాను. అందరూ సార్ స్తోత్రం చేద్దాము ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఇది నేను ఫస్ట్ టైం ఈ యొక్క అరకు ప్రాంతానికి రావడం ఫస్ట్ టైం. సంఘం అంతా నాకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన సహాయంతో నేను స్థలానికి వచ్చాను. దయచేసి కొన్ని నిమిషాలు ఈ మాటలు గమనించాను. ఇక్కడ రాయబడిన వాక్యం గమనిస్తే ఈ ఎబీసుడైన వర్ణాను కాలం ఏంటి అనే విషయాన్ని గమనిస్తే కనుక అది ఒక దేవుని మందిరం. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సొదొమను కట్టిన మందిరము ఆ స్థలంలోనే అన్నాడు. ఆ స్థలాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇప్పుడు ఇద్దరు దంపతులను నిలబెట్టి దైవసేవకులు చెప్పారు, మీరు ఈ స్థలాన్ని దేవుని మందిరానికి ఇచ్చారు అని. నాకంటే నేను వేరే వర్తమానంతో ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ఈ మాటలు మాట్లాడుతున్నాను.
ఈ మాట మాట్లాడితే ఏమని చెప్తున్నారంటే చాలును అనే పదం మాట్లాడుతున్నారు. దేనికి చాలును? దేనికి చాలును? ఈ మందిరంలో ఒక వర్తమానం విడుదల చేయమని పెట్టారు. ఏది చాలును అంటే ఆ రోజున ఒక శాపము ఆ యెరూషలేము ఇశ్రాయేలు జాతి ప్రజల మధ్యలో పనిచేస్తుందండి. దేవుడే ఒక పనిష్మెంట్ గాదు యొక్క దీర్ఘదర్శనాలు నడిపిస్తున్నాడు. ఏంట పనిష్మెంట్ అంటే 3 సంవత్సరాలు కరువు చేత ప్రజలు నశించాలా చేసిన తప్పుదానికి, 3 నెలల పాటు శత్రువు చేత తరవబడాలా, 3 రోజుల పాటు తెగులుతో చావాలా, ఏది కావాలి చేసిన తప్పుదానికి. నేను చరిత్ర అంతా తిరిగేసి చెప్పట్లేదు, క్లుప్తంగా కొన్ని మాటలు. అందులో దావీదు కోరుకుంటున్నాడు 3 దినాలు శాపమే చాలయ్యా, తెగులే కావాలి. సరే, తెగులు స్టార్ట్ అయింది. ఉదయాన్నే ఒక దూత వచ్చి ప్రజలను హతమారుస్తుంటే దావీదుకు ఒక వర్తమానం వస్తావు, అయ్యా పలానా చోట 5,000 మంది చనిపోయారు, పలానా ప్రాంతంలో 20,000 మంది, ఈ రోజు తెగులు వచ్చి ఇగో 30,000, 40,000, 45,000 ఈ సంఖ్య చెప్తుంటే చాలా గర్విలైపోయాడు దావీదు. ఏంటి ఇలా అయిపోతుంది, దీన్ని ఆపేవాడు లేడా, ఈ పరిస్థితి ఏంటి? ఏడుస్తున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడు. సరిగ్గా 70,000 మంది చనిపోయిన వార్త వచ్చింది. ఇంకా ఎంతమంది చనిపోబోతున్నారు తెలియదు ఆ తెగులు చేత. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి పరుగున, అయ్యా తెగులు ఆగిపోయింది అని చెప్పాడు. తెగులు ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది? ఉదయం ప్రారంభమై 2 గంటలు కూడా గడవకముందే, 3వ గంట సాగకముందే 3 రోజులు సాగవలసిన ఆ శాపం ఒక స్థలంలో ఆగిపోయింది. 3 రోజులు సాగుంటే ఎంతో మంది ప్రజలు నశించిపోయేవాళ్ళు. ఆ 3 రోజులు సాగిపోవలసిన తెగులు ఆ శాపం, వంశపార పర్యాయంగా వచ్చే శాపం, దీర్ఘకాలంగా ఏర్పడించే శాపం ఆపగలిగే ఒక స్థలం ఉంటుంది అండి అని ఆ దావీదు తీసుకువెళ్తున్నారు. ఆ స్థలం ఏంటి తెలుసండి? ఎబీసీయుడైన వారి నాటు కాలం. ఈ రోజు నేను మొత్తంగా ఈ మాటలు చెప్పేది ఏంటంటే, ఈ మందిరం సామాన్యమైనది కాదు, ఈ స్థలం సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఈ స్థలాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు, ఎటువంటి శాపమైనా నేను వెంటాడుతున్నా ఆ శాపాన్ని ఆపేస్తాను అని. ఆ శాపాన్ని దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో జరగవనుకునే కార్యాలు జరిపించగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ రోజు వర్ణాన్ని ఏం చేశాడు తెలుసండి? ఆ స్థలంలో చూసినప్పుడు ఆ స్థలంలో ఆ వర్ణాన్ని ఏం చేశాడంటే, ఆ దావీదు రాగానే, అయ్యా ఈ స్థలం తీసుకోండి అయ్యా అని ఇస్తున్నాడు. ఆ స్థలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ స్థలంలో దేవుడి మందిరం కట్టడం కోసం అతను సిద్ధపరుస్తున్నాడు. నేను ఒక 3 మాటలు చెప్పి ఇందులో నేను ముగిస్తాను. అలాగే ఈ స్థలం కూడా ఒకరి ద్వారా వీరికి ఇవ్వబడినట్లు నేను చూస్తున్నాను. అయితే ఒకటి చెప్తాను, ఈ స్థలంలో పనిచేస్తున్న దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉన్నతమైన ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము నెరవేరాలంటే ఈ స్థలంలో జరిగే కార్యాల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఈ స్థలాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ స్థలంలో శాపం ఆగడం గల కారణం ఏమిరా అంటే, అక్కడ 20వ వచనం మీరు చదివితే ఇలా రాయబడింది. ఏంటి అంటే 20వ వచనంలో, అప్పుడు వర్ణాలు గోధుమలను నోర్చుచుండేను. వింటున్నారా? మన కుటుంబ పరంగా జరుగుతున్న ప్రతి శాపాన్ని, ప్రతి వ్యతిరేకతను, ప్రతి అవిధేయతను, ప్రతి ఆందోళన, ప్రతి అనుమానం, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు అవి ఆర్పివేయబడాలి. ఎందుకంటే నేను దేవుని వాక్యంలో కొన్ని విషయాలు గమనించినట్లయితే, మనము కుటుంబ వ్యవస్థలు పాటించుకొని శక్తిమైన కార్యాలు ఉంటాయండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అని అనుమానం తగలడి అక్కడ కుటుంబం పాడైపోయింది. ఆదికాండం 4వ అధ్యాయంలో అసూయ బయలుదేరి అక్కడ కుటుంబం పాడైపోయింది. ఆదికాండం 9వ అధ్యాయంలో మద్దుపానీయం బయలుదేరి అక్కడ కుటుంబం పాడైపోయింది. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆస్తగదాలు తయారయ్యి అక్కడ కుటుంబం పాడైపోయింది. ఆదికాండం నేను చెప్పే విషయాలు బైబిల్లో మీరు గమనించండి. 1 అనుమానం, 2 అసూయ, 3 మద్దుపాని, 4 ఆస్తగదాలు. ఇలాగా మన ఆదికాండం దేవుని యొక్క వాక్యంలో 27వ అధ్యాయంకి వస్తే అక్కడ ఒక కుమారుడు తల్లి కుమారుడు, కుమారుడు తండ్రి కుమారుడు అంటూ అక్కడ కుటుంబం పాడైపోయింది. ఇవే ఇలా కుటుంబాలను పాడు చేసే రకరకాల శిఖర శక్తులు అనాది కాలం నుంచి పనిచేస్తుంది. ఇలా పనిచేస్తున్న ప్రతి శిఖర శక్తుల ప్రభావాలు జయించాలంటే దేవుని మందిరం చాలా అవసరం. దేవుని మందిరం చాలా అవసరం. ఆ మందిరంలో
ఏ విధంగా మన జీవితాల్లో ఉండాలి అనేది గమనిస్తే కనుక ఫస్ట్ పాయింట్ దేవునికి వాక్యం చెప్తుంది. ఆ మందిరంలో అప్పుడు వర్ణాలు గోధుమలను నూర్చుచూ ఉంటే. నేను ఒక మాట యోహాను సువార్త దేవుని యొక్క వాక్యాన్ని చూసి ఒక మాటను గమనించండి. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యం 12వ అధ్యాయం 23వ వచనం నుండి చూస్తే యేసు ప్రభువు వారు గోధుమ గింజతో పోల్చబడ్డారు. నేను ముందే చెప్పాను, హిస్టరీ పూర్తిగా చెప్పట్లేదు, పూర్తిగా మాత్రం జ్ఞాపకం చేస్తాను. గోధుమలు అంటే ఏంటి అంటే యేసు ప్రభు అని ఒక వాక్యం. అంటే ఈ స్థలంలో శాపం ఆగడానికి గల కారణం ఏంటంటే దేవుని సేవకుడికి ఇచ్చిన వాక్యము ఇక్కడ మోర్చబడతా ఉంది. దానిని ఎంతమంది స్వీకరిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరి శాపం ఆగుతుంది? చాలా మంది జీవితాల్లో వాక్యం వినడానికి వస్తారు, కానీ దాని వంకలు పెట్టేవారు కొంతమంది, దాన్ని వేరేగా వ్యతిరేకంగా తీసుకునేవారు కొంతమంది, దానికి కొన్ని శ్రమల పొలం తగిలించి బయటకు తీసుకెళ్లి వంకరగా మాట్లాడుకుని ఒక్కిరికిచ్చేవారు కొంతమంది, సరిగ్గా పాటలు పాడేటాయని ఆరాధించేటాయని బాగుంటారు కానీ వాక్యం చెప్పేటానికి లేచి వెళ్ళిపోయేవారు కొంతమంది. వాక్యం చెప్పిన దానిని అవలంబించాలని, అంటే దయచేసి ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోకండి, అవలంబించాలని ఆశపడరు, కానీ ఆ వాక్యాన్ని మాత్రమే విని బాగుందని చెప్తారు తప్ప అది భవిష్యత్తులో తీసుకునేవారు చాలా మంది లేకపోయారు. ఇందాక అన్న పాట పాడు. ఈ వాక్యాన్ని హృదయాల్లోకి తీసుకుని అన్వయించగలిగితే ఈరోజు దేశమంతా క్రైస్తవులు అయిపోయేవారు. దేవుని వాక్యములు విన్నాను నా ప్రియ సహోదరు, అది మన క్రియల్లో వాక్యము నోచబడాలి. ఇక్కడ వాక్యం విన్న ప్రతి బిడ్డ తన ఇంటిలో క్రీస్తు యొక్క ఆనవాళ్ళు, ఆ యొక్క అనుభవాలు అక్కడ నోచుకున్నాను. నేను అపోస్తలుల కింగ్స్ టెంపుల్ అనే పరిచర్యలో కలిగి ఉన్నాను. సుమారు 6,000 మంది విశ్వాసులు కలిగి ఉంటారు. ఆ 6,000 మంది నేను ఏం టీవీ ప్రోగ్రామ్స్ బట్టి నేను చెప్పట్లేదు. ఆ పిల్లలు ఆయా స్థలాల్లో ఈ యొక్క గ్రామాలు 90 గ్రామాలు ఉంటున్నారు. ఎలా వస్తున్నారు వీళ్ళంటే, నేను ఎవరి ఇళ్ళకి పెద్ద పరిచయంగా వెళ్ళింది లేదు. మరి ఎలా వస్తున్నారు? వెళ్ళిన విశ్వాసి విన్న వాక్యాన్ని తన ఈదులో, తన జీవితంలో, తన ఇంటిలో, క్రియలలో చూపించడం వల్ల ఆ విశ్వాసులు వస్తున్నారు. సంఘాన్ని ఏ జీవితంలో వాక్యము తన జీవితంలో అప్లై చేయబడుతుందో, అక్కడ సప్లై చేయబడుతుందో ఆ వ్యక్తిని బట్టి ఆ ప్రాంతం శాపం ఆగిపోతుంది. అందుకే మందిరం కట్టబడింది. ఈ మందిరం చూడడానికి ప్రజలు రావాలంటే మేము దేవుని మందిరంగా ఇక్కడున్న వాక్యాన్ని మీ వీధిలో, మీ ఇంటిలో, మీ ప్రాంతంలో నిరూపించాలి. దయచేసి గమనించండి, తప్పుగా అనుకోండి. సినిమాలు పోయేవాళ్ళు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ స్టైల్స్ అక్కడ మెయింటైన్ చేస్తారు. తెలుసా, నా చిన్న బాగా చూసేవాడు. వాడి ఫ్యాన్ అయితే ఆ ఫ్యాన్ కి సంబంధించినట్టు వాడు మేకప్ చేస్తాడు. కానీ ఎంతో కాలంగా క్రీస్తు పిల్లలుగా బ్రతుకుతూ, క్రీస్తు శరీరాన్ని తింటూ, క్రీస్తు రక్తాన్ని త్రాగుతూ, ఆయనకున్న లక్షణాలు మన లోపల అలవర్చబడకపోతే మనమెక్కడ క్రైస్తవం? మనమెక్కడ? దయచేసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లేదు. ప్రతి ఒక్క గుండె పరిశీలించుకోవాలి. సంగటి కాలంలో చెప్తాం ఆ వాక్యం మన లోపల ఆపచ్చు. రెండవ సంగతి ఏంటంటే, చూడండి అక్కడ రాయబడిన మాట 20వ వచనంలో, అప్పుడు ఆ నూర్చడమే కాదు, ఎందుకు శాపం ఆగిపోయింది, చాలా ఎందుకన్నాడు. ఆ దూత చాలా చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకటి గోధుమలను నూర్చుచూ ఉండేను. ఆ టైంలో అప్పుడు అనే మాట మీరు చూడండి. అప్పుడు అనగా దూత చాలు, ఆ పర్వతం దేవుడు చాలు, ఈ శాపం ఇక్కడతో ఆపే అనే సమయానికి ఆ గోధుమ నూర్చుచున్న అనుభవం కనపడుతుంది. దీనికి వచ్చిన విషయం మీకు చెప్పాలి. ఈ సంగతి చెప్తాను కానీ ఈ సంగతి మీకు అర్థం కాదు. ఒకరోజు మందసారి మోసుకుపోతూ ఉంటే ఆ ఎడ్ల బండిని తీసుకెళ్ళాలని ఈ అభినాథ కుటుంబంలో పుట్టిన ఆలోచనకి వచ్చా వెనకాల కాపలా కాస్తూ ఆ మందసం జారిపోతే వచ్చా చనిపోతాడు. ఆ చనిపోయిన సంగతి విన్నప్పుడు 90 days 90 రోజులు ఆ దేశంలో పండగ జరగలేదు. పెద్దతో మంచం పట్టాడు దావీదు. అటువంటప్పుడు ఒక్క వ్యక్తి చనిపోతేనే మంచం పట్టి దేశంలో పండగ రాకపోతే మీరు జాగ్రత్త చరిత్ర గమనించాలి. అటువంటి పరిస్థితిలో మరలా 9 రోజుల తర్వాత దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ మందశాన్ని బట్టి
ఒక ఇంట్లో ఈ 3 నెలలు ఉండిపోయినా ఈ మనస్సాన్ని బట్టి ఆ పలానా ఒబేదెదోమును ఆశీర్వదించాడన్న సంగతి వినపడినప్పుడు మళ్ళా దాని మీద పండగ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక కుటుంబం దేవునికి దూరం చేసే ప్రజల్ని, ఒక కుటుంబం దేవునికి దగ్గర చేసింది. ఆ సంగతి మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, యెరూషలేములో ఒక వ్యక్తి చనిపోతేనే పండగ వాతావరణం ఆగిపోయింది. కానీ 70,000 మంది చనిపోయిన వర్ణాలలో గోధుమలు నూర్చే పని ఆపలేదు. అది నిజంగా 70,000 మంది చనిపోతున్నా తన వాక్య ప్రత్యక్షత ఆగలేదు, తన పరిచర్య ఆగలేదు. ఈ క్రైస్తవ్యంలో నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కూడా ప్రక్కన 10,000 మందినా నువ్వు క్రీస్తు వాక్కును ఎప్పుడు విడిచిపెట్టు. సేవకుడైనా విశ్వాసైనా ఈ పని చేసుకుంటూనే పోవాలి మనం. ఎందుకంటే ఈ సంఘం నీది నాది కాదు, ప్రభుది. యోహాను సువార్త 16 అంటున్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడుతున్నా. ఈ సంఘం ఎదుట పాతాళ లోకంలో ద్వారం దీని ఎదుట నిలబడాలి. పాతాళ పరిస్థితులు కొట్టివేయబడతాయి. కనుక ఆ సంఘం కట్టబడాలి అంటే ఖచ్చితంగా వాక్యము మన లోపల ఉంచబడుతుంది. ఈ మాట మీకు చెప్పడం గల కారణం, కొంతమంది ఆ వాక్యం విన్నారా, వాళ్ళ ఇంటికి ఎలా అయిపోయారు, వాళ్ళ వాక్యం చెప్తారు కదా, వాళ్ళ ఇంటికి ఎలా అయిపోయారు. ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు దేవుని మార్గం పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని వాక్యం ప్రకారం జీవించడం మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. రెండవది, బైబిల్ 20 వచనం మీరు గమనించినట్లయితే అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో అక్కడ అప్పుడు వర్ణను గోధుమలు నూర్చడమే కాదు, ఆ వెనక్కి తిరిగి గోధుమలు చూసినప్పుడు అతడును అతనితో కూడానున్న అతని 4 కుమారులు. దాని గారికి 3 కుమారులు. వర్ణాన్ గారికి ఎంతమంది కుమారులట? 4 కుమారులు. ఎక్కడున్నారట? ఆ గోధుమ పనల చుట్టూ ఆ కళ్ళమును దాగి. నేనంటాను, ఇక్కడ మన కుటుంబ వ్యవస్థ అంతా మందిరానికి నడిపించబడాలి. ఈ కట్టబడిన మందిరంలోనికి మీ కుటుంబ వ్యవస్థ నడిపించబడాలి. వర్ణాలు కుటుంబం ఎక్కడుంది అంటే ఎంతమంది జీవితంలో, ఈరోజు ఎంతమంది జీవితంలో మీ బిడ్డలు దేవుని పనులు వాడబడని ఆశపడదు. నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలని ఒక ఆయన, నా కూతురు డాక్టర్ కావాలని మరొక ఆయన కదా. దయచేసి వేరనుకోకండి. ఈ గ్రంథంలో ఈరోజు ప్రపంచానికి రాజ్యాంగం ఇచ్చిన మహానుభావుడు మందిరంలోని బ్రతికాడు. ఆయన పేరు సమయం. ఈ ప్రపంచానికి రాజ్యాంగం ఇచ్చిన మహానుభావుడు సమయం. మొదట 10వ అధ్యాయం 20 చదువుకోండి. ప్రపంచ రాజ్యాంగాన్ని ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత సమయం. ఎక్కడ చిన్న చాలా మందికి మందిరం అంటే చులకన భావం. నేను ఎంత లేరా, మీరు ఉండండి ఇంటి దగ్గర, మీరు జాబులు చేసుకోండి, మీరు ఓటీలు చేసుకోండి, డ్యూటీలు చేసుకోండి. వాళ్ళకి తలనొప్పులు వచ్చాక రారా మందిరాన్ని తీసుకురా, వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నీ కుటుంబం అంతా మందిరంలో ఎదిగితే అది మీకు ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమవుతుంది మాట? అర్థమైతే ఒకసారి చేసి చూపించారు. హల్లెలూయా. మందిరంలో మీ కుటుంబం అంతా మందిరంలో ఉండగలిగితే మీకు అది ఆశీర్వాదం. మరో చిన్న విషయం జ్ఞాపకం చేస్తారు. ఒక యూనివర్సిటీ పుట్టింది మందిరంలో నుంచి. సమయంలో ఒక యూనివర్సిటీ తీసుకొచ్చాడా, అది మందిరంలో నుంచి. ఒక దేశంలో ఒక విలువైన రాజ్యాంగం, ఒక విలువైన రాజ్యం బయలుదేరి అనేక మందికి ఈ రోజున శాస్త్రీయంగా అనేక జ్ఞానాన్ని బోధించింది మందిర పనిపైన యాకోబు ఇశ్రాయేలుగా మారిన ఆ కుటుంబంలో వచ్చింది. నేనంటాను, మీ కుటుంబం మందిరానికి దగ్గరైతే మీ కుటుంబం శాపం కొట్టుకుంటుంది. నీ పేరు ఏ స్థితిలో ఆశీర్వించుకో. ఈరోజు బయట చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మత్తులు తిరుగుతున్న ఎవరస్తులు చూస్తుంటే కళ్ళ ముందు, పాపలు తిరుగుతున్న ఎవరస్తులు చూస్తుంటే కళ్ళ ముందు తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతున్నారండి, ఎంత బాధపడుతున్నారు. ఇది మతం కాదండి, ఇది మార్గం. జీవితాలు కట్టే మార్గం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. సో 3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. దయచేసి నాకు తెలుసు, ఎందుకంటే నేను సంఘ కాపరినండి, నాకు టైం తెలుసు.
టైం దాటి మాట్లాడడం నాకు ఇష్టం ఉంటుంది. అవసరం సాయంకాలం ఉంటాను. తర్వాత దైవసేవ మాట్లాడతాను. ఒక సంఘ క్రమాన్ని కలిగిన వాడు నాకు తెలిసి మా యొక్క పరిచర్యలు నాకు ఇచ్చిన దేవుని పనిలో ఉదయం 4 గంటలకు ఆరాధన స్టార్ట్ చేస్తాం మేము చర్చిలో. రాత్రి 9:30, 10 గంటలకు ముగిస్తాం ఆరాధన. ప్రతి టైంకి ఆ మైక్ టైం పెట్టాలి, ఆ టైం పెట్టాలి. నేను ఇక్కడ 1:30కి మైక్ అప్పగించాలని నిర్ణయించుకున్నాను నా మైండ్లో. ఎంతమంది వాక్యం చెప్పినా ఆ టైం నేను మైక్ ఆయనకి అప్పగిస్తాను. నేనేం ఇబ్బంది పడదు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దయచేసి 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది శాపం చాలు అని ఆపే స్థలం కదా. ఎప్పుడు శాపం అవుతుందయ్యా అంటే, 1 వాక్యాన్ని లోపల అప్లై చేసుకుని అది సమాజంలో చూపించగలిగే మనసుని కూడా. 2 మీ కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించి వారిని ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు ఈ పరకాల మీద, ఈ చైల్స్ మీద, ఈ వాష్రూమ్స్ ఇంకా కట్టలేదని కడతారు, ఈ పనులు చేయరా, ఇటుకలు, ఈ పనులు లేదా తొడవడం. అదే నేను పలానా వ్యక్తిని, నేను బాగా చదువుకున్నాను, నేను ఇంజనీర్ని, నేను బీటెక్, నేను ఎంటెక్ అంటే ఈ టెక్ని పక్కన పెట్టి దేవుని పని చేయలే. ఈరోజు మా పరిచయంలో అనేక మంది చాలా బాగా యూనివర్సిటీలో కూడా బోధించగలిగిన ప్రొఫెసర్స్ సైతం కూడా వచ్చి కూర్చొని వేస్తారు. ఎంఆర్ఓలుగా ఉండేవాడు, వాడు ఒకవేళ ఉద్యోగరీత్యా బదిలీ వచ్చి సీఏగా కానీ ఎస్సీగా కానీ పోస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరంలో పని చేసే భాగ్యం దొరికిందంటే, చీపురు పట్టుకునే భాగ్యం దొరికిందంటే, పాత్రలు కడిగే భాగ్యం దొరికిందంటే అది భాగ్యం అని ఎంచుకోండి తప్ప అది తగ్గిపోతున్నాను అనుకోకండి, హెచ్చించబడుతున్నాను అనుకోవాలి. అతను అనుకుంటాను. అందుకని మీ పిల్లలకి మందిరంలో ఈ పని, ఈ పరిచర్యను, ఈ మందిర అనుభవానికి దగ్గర చేయండి. మీ కుటుంబం అలా వాడబడాలి. 3వ సంగతి ఏమంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. అప్పుడు వర్ణాలు ఏం చేస్తున్నాడట? 1 గోధుమ ఉంచుతున్నాడు, 2 కుటుంబాల మందిరంలో ఉంచుతున్నాడు, ఆ స్థలంలో దాచిపెడుతున్నాడు. 24వ వచనంలో అప్పుడు రాజైన దావీదుతో అలా 23వ వచనం వర్ణాలు ఏమంటున్నాడు? రాజైన నా ఏలిన వాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చెయ్యునుగాక. అందరూ చెప్పండి, తనకు దృష్టికి అనుకూలమైనట్టు చెయ్యునుగాక. అయ్యా, ఇదిగో ఈ స్థలం తీసుకోండి, మీ దృష్టికి ఎలా అనుకూలమో అలా చెయ్యండి. ఇచ్చే మనసు. అందరూ చెప్పండి మాట గట్టే చెప్పాలి. దైవ సేవకులు చెప్తూ ఉంటే ఇక్కడ ఈ పనికి సహకరించాలి. తను ఒక పెద్ద సార్ కనిపించింది. కొన్నిసార్లు మీ మందిరం నుంచి మీకు తెలుసో తెలీదో, ఇలా మందిరం కడుతున్నారన్నప్పటికీ కొంతమందికి ఈ మందిరం మీద ఉన్న ప్రభావం ఎలాంటిది చెప్తారు వినండి. ఈ మందిరం మీద ఉన్న ప్రభావం ఏమో నన్ను పిలుస్తారు కూడా అనుకోలేదు. ఈ మందిరం మీద ఉన్న ప్రభావం ఏంటంటే, ఆత్మీయులైన వారికి దేవుడు ప్రేరేపించి ఈ మందిరం దేవుని చిత్తంలో కానీ ప్రేరేపించి పంపిస్తున్నాడు. మీ పాస్టర్ గారు చూసి కాదు, మిమ్మల్ని చూసి కాదు, ఈ మందిరం యొక్క గొప్పతనాన్ని పరలోకంలో చూసి బయట వాళ్ళతో మాట్లాడుతుంది. అలా ఒకరోజు నాతో మాట్లాడి, ఈరోజు మీతో మాట్లాడలేదు ఈ మందిరం గురించి. మాట్లాడితే ఏం చేయాలి అంటే, దేవుడు ఏ పనికి ఇమ్మన్నారో ఆ పనికి మనం ఇచ్చేస్తాం. ఒకవేళ ఆ పని మీరు అయ్యా ఫ్యాన్లు వేయండి, ఒక ఆవిడ అలాగే ఫ్యాన్లు వేయమని చెప్పింది, ఒక 6 ఫ్యాన్లు కొని ఇచ్చింది. 6 ఫ్యాన్లు వేసిన తర్వాత రెక్కల మీద పేరు రాసి తెచ్చింది. అంటే మీకు ఈ పక్కన ఉండదు, చాలా మంచివాడు పేరు అర్పులే, చాలా మంచివాడు, చాలా ఆత్మీయ సౌందర్యం కలిగినవాడు. కానీ అక్కడ మండపేట ప్రాంతాలు ఎలా ఉంటాయంటే, రెక్కల మీద పేరు రాసి తెచ్చింది అన్న, మీకు తెలుసు కదా. తెచ్చింది కానీ ఫ్యాన్ ఏం లేదు, ఎందుకంటే రెక్క తిరిగి పేరు కనపడదు కదా. ఫ్యాన్ తిరిగితే పేరు కనపడదు కదా. తమ గుర్తింపు కోసం కానుకలిచ్చే మనిషి కాదు వర్ణ. అది చెప్పడం చెప్తాను. నీకు ఇష్టమైనట్లు చేసుకోండి అయ్యా. ఒక ఆయన అంటాడు, నేను చికెన్ తెస్తాను పాస్టర్ గారు, చికెన్ తెస్తాను, డబ్బులు మీ చేతికి ఇవ్వనంటాడు.
ఏమన్నా దైవజనుడికి ఏంటి రూల్స్ పెట్టింది? నువ్వు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపో, దేవుడిని దీవించబోతాడు. పాస్టర్ గారు రూల్ చేయడానికి కాదు నువ్వు ఇక్కడ ఉన్నది, పాస్టర్ గారు చెప్పింది నువ్వు చేయటం. సంఘం ఎప్పుడు బాగుపడతాయి అంటే దైవజనుడు చెప్పింది చేయాలి. ఇర్మియా గ్రంథం 3:15 ప్రకారం, ఇర్మియా 3:15 చెప్పారు పాస్టర్ గారు, నాకు ఇష్టమైన కాపరిని నేను మీకు నియమించాను. మీకు ఇష్టమైన కాపరి కాదు, నాకు ఇష్టమై తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని జ్ఞానముతోను వివేకముతో నడిపిస్తున్నప్పుడు మీ అర్పణ తెచ్చి పెట్టాలి. ఈ 3 అనుభవాలు మర్చిపోకండి. టైం అయిపోయింది, నాకు తెలిసి 2 minutes వెళ్తుంది. ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి, ఈ మధ్యన చెప్పండి, మందిరంలో ఎలా ఉండాలి మనం? ఒకటి, వాక్యాన్ని నింపుకొని అది మన ఇంటిలో, మన ఈదుల్లో, మన జీవితంలో ఆ వాక్య ప్రకారం జీవించి చూపించాలి. అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరా? ఉంటే ఒకసారి చేయత్తులు కొడతారు, తప్పేం లేదు కదా. కొంతమంది చేయత్తులే, భయం వేస్తుంది అనుకుంటా. సీరియల్ పోతాయి, సినిమాలు పోతాయి, నాటకాలు పోతాయి, డ్రామాలు పోతాయి. అమ్మాలా కాదు, నేను వాక్య ప్రకారం జీవితాలు ఆశపడుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సత్యమైపోయింది ఒకసారి. ఓకే. 2, నా కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రభు మందులో పెంచాలని ఆశపడుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3, నా ప్రభు పని కోసం నేను ఇచ్చే బిడ్డగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండాలి? ఎదిగే కొద్ది ఇవ్వాలి. ఎంత కాలమైన 10 సంవత్సరాలు 100 రూపాయలే మాను, జీతం పెరుగుతున్నా 100 రూపాయలు. నా ఇంకా దారాలకు ఇచ్చారు, దేవుడు మీకు ఇచ్చుడుగా. చిన్న ప్రార్థన చేస్తారు, కనిపిస్తుంది. చిన్న ప్రార్థన. మీ చేతులు ఎత్తిన వాడు ఒకసారి అలా చేతులు పైకి, ప్రభు ఈ నూతన మందిరంలో మొదటి ఎందుకో ఈ మాట చెప్పాలి, ఈ మాట చెప్పాలి. ఎవరెవరిని శాపం వేధిస్తుందో తెలియదు. తమ జీవితంలో కష్టయుతం తను అనుభవించలేని స్థితిలో 108 కీర్తనలో నేను చెప్పాను. 7 ఆశీర్వాదాలు, కుటుంబాల్లో ఉండవలసిన 7 ఆశీర్వాదాలు. చేతుల కష్టతను అనుభవించాలి. నీ లోకిలు బాగుండాలి, నీ యొక్క వివాహ వ్యవస్థ బాగుండాలి, నీ భోజనం పల్ల బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, గర్భఫలం గొప్పతనం కొట్టువేయబడాలి. నీ జీవిత కాలం ఉదయం కష్టం వస్తే సాయంకాలం గెలవాలి, సాయంకాలం కాలం వస్తే ఉదయాన్ని మర్చిపోవాలి. అటువంటి జీవిత కాలం క్షేమం ఉండాలి. నీ పిల్లలు నువ్వు చూడాలి, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అన్న 7 ఆశీర్వాదాలు. ఏ కుటుంబంలో పనిచేయట్లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి జీవితం కట్టబడాలి. అందుకు మేము నీ వాక్యాన్ని మా జీవితాలు, మా క్రియలు చూపించేవారు ఉంటున్నాక ఈ వేదిక మీద మాట్లాడే ప్రతి మాట మా జీవితంలో పనిచేయగాక. అలాగే మా కుటుంబాల సైతం మేము మందిరానికి రావాలని చేతులెత్తిన ప్రతి బిడ్డ కుటుంబము నీ స్థానంలో పట్టబడి కట్టబడి నిలబడును గాక. వారి ద్వారా అనేక కుటుంబాలు కట్టబడును గాక. నీ మందిరానికి తెచ్చి తారాలకు ఇచ్చే వ్యక్తులుగా ఈ బిడ్డను బలపరచమని కృప చూపించమని యేసు నామములో నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. హల్లెలూయా. చేతులెత్తి ప్రభువుని కనపడతాం ఒకసారి. హల్లెలూయా. 3వ అంశాన్ని మనం పాటించడానికి సమయం వచ్చింది. చెప్పబడిన 3 అంశాలలో చివరి అంశం సమయం ఇది. అంటే దేవుని కొరకు మనము ఇచ్చే సమయం. ఈ యొక్క పరిచర్య ఎంతో పారదర్శకమైనటువంటి పరిచర్య. దీంట్లో దేవుని పని నిమిత్తం నాకు కూడా ఆశీర్వాదం ఉండాలని మీరంతా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు గుప్పెళ్ళు విప్పి ప్రభుకి అర్పించండి. మరి దైవజనులు చక్కటి వాక్యోపదేశం అందించినటువంటి అభిషేక్త దైవజనులకు మనందరి పక్షంగా నిండు మనసులో వందనాలు తెలియపరుస్తున్నాను. ఆత్మహత్య డానియలయ్య గారు ముందుకు వచ్చి ఒక గీతాన్ని ఆలపిస్తుండగా కానుకల సమర్పణ జరుగుతుంది. కానుకలు స్వీకరించడానికి స్థానిక సంఘ కోయర్ వారు కవర్స్ సిద్ధం చేసుకుని తొందరగా అందరూ లేచి రావడానికి కనుక మీరు కానుకలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అమ్మలారా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇక చాలును అంటే అనుకుంటున్నారు. ఆ వాక్యం వేరు, మీ అప్లై వేరు.
దేవునికి స్తోత్రం. చెప్తాం అందరూ, నీవే చాలయ్యా. అందరూ చెప్పండి, నీవే చాలయ్యా యేసు, నీవే మేలయ్యా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు దయచేసి మీ స్వరాలు గట్టిగా చెప్పండి, నీవే చాలయ్యా యేసు, నీవే మేలయ్యా. ఇక్కడ మరి ఎన్ని భాషలు ఉంటాయో తెలుగు తప్ప వేరే భాష ఉంటుంది కదా. ఏంటది? మన భాష నీవే చాలయ్యా, నీవే చాలు యేసు, యేసు, నీవే మేలయ్యా, నీవే చాలయ్యా. మీకు ఎవరికి రావచ్చు, నేనే మాట్లాడుతున్నారు. నీవే చాలయ్యా నీనే చాలు యేసు, యేసు, నీవే మేలయ్యా, నీనే నన్ను మేలు, నేనే నన్ను మేలు. నీవే చాలయ్యా तू इसे मौके साल तू इसे मौके बड़ा ఇసే మొక్కలుడా యేసు, यीशु నీవే మేలయ్యా, तू इसे मौके में తొలిసే మొక్క మీద. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీవే చాలయ్యా యేసు, నీవే చాలయ్యా నా జీవితానికి, నీవే మేలయ్యా, నీవే మేలయ్యా యేసు, నీవే చాలయ్యా నా జీవితానికి, నీవే మేలయ్యా. ప్రేమించువాడవు, పాలించువాడవు, క్షమించువాడవు, నీవే యేసయ్యా. మనం ప్రేమించువాడవు, పాలించువాడవు, క్షమించువాడవు, నీవే యేసయ్యా. నా కన్నీటి లోయలో
అర్పించబడిన కానుకలను బట్టి దేవుడు అర్పించిన వారి హస్తాలందరినీ ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మరి కోనపురం పాస్టర్ గారు యోనారాజు గారు మనం వచ్చినారు. దైవజనులు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా అని ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తల్లి వంచండి. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధ స్థలంలో నివసించువాడవు నీవు. శోధింపబడి వారికి మార్గం చూపించి తప్పించే దేవుడవు నీవు. వినియ మనసు గల వారికి సమృద్ధైన ప్రబలించువాడవు నీవు. నాయన, నీ బిడ్డలిచ్చిన కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవా పరిచయలో బలంగా వాడుకోండి. ఈ ప్రాంగణం చుట్టూ మీ దేవదూతల్ని కంచిగా నిత్యం ఉంచండి. ఇక్కడ నీ కనుదృష్టిని, నీ మనస్సును, నీ ఆత్మను ఇక్కడ నుంచి నీ ఘనమైన కార్యాలు జరిగించండి. నాయన, మొదట నీ స్థితి కొంచెమైనను పుగగది మహాభివృద్ధి అన్నావు. అలాగనే అభివృద్ధి పరిచినందుకు స్తోత్రములు నాయన. మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదలని భద్రత నుంచి నీ రాకడిగా ఈ సంఘం మేమందరం నీ ఎదుట నిష్కపడలేని నిర్దోషులుగా నిలవబడ్డని కృప చూపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఆ యొక్క ఆహ్వానాన్ని మరించి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక మనం ఏంటంటే సాయంకాలం సభ కూడా ఉంది. దయచేసి మీరందరూ రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. రేపు ఉదయం అలా ఎల్లుండి ఉదయం కూడా కార్యక్రమాలు ఉన్నాయి. దైవజనులు మరి అందరూ మనకు అందుబాటులోనే ఉంటారు. ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సేవకులను మనం వాడుకుంటాం. ఈ సమయంలో చాలామంది సేవకులను ఎవరో కామెంట్ చేశారంట, పాస్టర్ గారు ఒక్క ప్రోగ్రాం పెట్టి 50 మంది స్పీకర్లు పిలిచారని. నేను అన్నాను, 100 మంది స్పీకర్లు ఉన్నా మంచిదే కదా అన్నాను. దేవుని స్తోత్రం కలుగును. అయితే దేవుడు ఆ సమయానికి ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, అది ఆయన చిత్తం. సో దయచేసి మీరందరూ గమనించండి. తప్పగా మరి మీ యొక్క గృహాలను విడిచి సాయంకాలానికి సకాలానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వందన సమర్పణ చేయవలసిందిగా మా యొక్క ఎఫ్ఎల్జీఎం సెక్రటరీ గారు దాసయ్య గారిని కోరుతున్నాను. వందన సమర్పణ ఆయన చేసిన తర్వాత మన మధ్య అభిషేక్ దైవజనులు జయరాజయ్య గారి ప్రార్థన ఆశీర్వాదాలతో ప్రస్తుత కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎన్ని బస్సులు తెచ్చారని మొత్తం వారు ఎక్కువ బస్సులు ఉన్నాయి బయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఫాదర్స్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అరకు ఈ ఎఫ్ఎల్జీఎం పరిచర్యలకు ప్రధాన కేంద్రం ఇది. 2004వ సంవత్సరంలో మేము ఆలోచన చేసి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగటం ఎలా అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి దేవుని పరిచర్యలో కొనసాగుటకు గాను దేవుడు మాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి, ఆలోచనను బట్టి 2004లో ప్రారంభించాం. ఇప్పటికీ మరి అరకు ప్రధాన కేంద్రమైనటువంటి యొక్క స్థలంలో ఈ విధమైనటువంటి మంచి స్థలాన్ని ఇందాక అయ్యగారు చెప్పారు. ఈ స్థలం శాపములను ఆపే స్థలంగా, ఆశీర్వాదాలను అందించే స్థలంగా మరి ఇచ్చేసినటువంటి దైవజనులు వారి యొక్క ఆశీర్వాదాలు అందించినందుకు మరి దైవజనులందరికీ కూడా ఏకవచనంలో మీరు హృదయపూర్వకంగా మమ్మల్ని దీవించినందుకు మీ అందరికీ కూడా మరి ఎఫ్ఎల్జీఎం తరఫున నా యొక్క హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఇచ్చేసినటువంటి దైవజనులందరికీ, సేవకులందరికీ, విశ్వాసులందరికీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా, గ్రామస్తులందరికీ, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు ఎఫ్ఎల్జీఎం పరిచర్యల తరఫున తెలియపరచుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఈ యొక్క మందిరానికి ప్రార్థన రాయి వేసినటువంటి దైవ సేవకుల పక్షంగా జయరాజ్ గారు, జయబాబు గారు, విజయ్ కుమార్ గారు అందరి పక్షంగా జయరాజ్ గారు ముందుకు వచ్చి ప్రార్థించి ఆశీర్వదిస్తారు. వారి యొక్క
ప్రార్థన ఆశీర్వాదాలతో మనము లంచ్కి వెళ్దామండి. వచ్చిన అందరి కోసం ప్రేమ విందు ఈ బీద సంఘం నుంచి మీ కొరకు సిద్ధపరచబడింది. రుచులు ఎంచక దానికి మార్పులు వేయక ఆకలి తీర్చుకోవడానికి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన సేవకులందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యక్రమాన్ని, ఒక చక్కని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు అభిషక్తులైన దైవజనులను అందరినీ సమకూర్చారు. అలాగే ఈ మందిరంలో దైవజనులు ప్రవచనాత్మకంగా పలికినటువంటి ఆ వాక్కులు ఈ స్థలంలో ఘనంగా పనిచేయలాగున, దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా దీవించలాగున, దేవుని యొక్క మందిరము సకల జనులకు ప్రార్థనా నిలయముగాను, అనేకులకు ఆశీర్వాదకరముగా, దాసుగా చెప్పినట్లుగా ఇది ఒక గొప్ప కేంద్రంగాను దేవుడు దీనిని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ, కృప, నమ్మకం కలిగిన మా తండ్రి, కష్టానికి ఫలితం ఉంది, ప్రయాసకు నాయన నా తండ్రి విలువ ఉంది. అటువంటి నీ దాసుడైన దానియేలు గారి యొక్క తండ్రి నాయన ప్రయాసకు, ఆశకు, ఆసక్తికి, కష్టానికి, పరిశుద్ధుడా నీ ఎడల నమ్మకత్వానికి కలిగినటువంటి నాయన నా తండ్రి ఒక్కొక్క చెమట బిందువు పట్టగా బకెట్ అవుతున్నట్లుగా తన యొక్క నాయన ఒక్కొక్క ప్రయాసకు తగిన ప్రతిఫలముగా ఇంతటి నాయన ప్రాంగణాన్ని, మందిరాన్ని పరిశుద్ధుగా మీరు కలుగ చేసిన అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎంతగానో వారి యొక్క నాయన నా తండ్రి ప్రభా ప్రేమ పలుకులు, ఆప్యాయత మాటలకు నా తండ్రి ప్రభా ప్రేమించి ఎంతో దూర ప్రాంతముల నుంచి అభిషిక్తులైన దైవజనులను ప్రభా ఈ ప్రాంగణంలోనికి మీరు తోడుకొచ్చారు తండ్రి. అంతేకాదు ప్రభా వారి వారి యొక్క ప్రేమ అభిమానాలను బట్టి తండ్రి వారి ప్రయాసమును బట్టి అనేక హృదయాలు మీరు రేపగా ఎంతో మంది నాయన దూర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల నుంచి ఈ మందిర ప్రతిష్టతకు నాయన విచ్చేసిన ప్రతి ఒక్కొక్క బిడ్డను బట్టి కూడా ప్రభా నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక ఈ 3 రోజులు జరగబోతున్న ఈ యొక్క సభలు నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుటకు మీరు సహాయం చేయండి. ఈ స్థలంలోనికి నాయన నా తండ్రి వచ్చిన ప్రతి వారు నీ వాక్యములో నాయన పెంచబడడానికి, నాయన నా తండ్రి ప్రభా నీ వాక్యములు అభివృద్ధి చెందడానికి, నీ వాక్యము బహుబలముగా తండ్రి నాయన ప్రజలకు వెదజల్లడానికి ఇది గొప్ప వాక్య కేంద్రముగా దైవజనుని నోటను పలికిన ఆశీర్వాదపు వచనం నాయన ప్రతి ఒక్కరి మీద ప్రవచనాత్మకమైన మాట పనిచేయలాగున మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేకులు కుటుంబాలుగా ప్రభా ఈ ప్రాంగణానికి వచ్చి పరిచర్య చేసి ఎదుగో నాయన అప్పగించుకుని ప్రభా ఈ స్థలంలో నాయన వారు అన్ని విషయాల్లో ఎదిగి వర్ధిల్లుటకు ప్రభా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎదుగో నాయన అబ్రహాము తన వర్ధిల్లును కొద్ది అన్ని విషయాల్లో దేవాన్ని యొక్క దాసునికి ఇచ్చినట్లుగా ప్రభా అలాగే నాయన నా తండ్రి వర్ణాలు కలంలో కూడా నాయన నా తండ్రి ఇచ్చినటువంటి ఆ అనుభవాన్ని మందిరంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మునుపటి కంటే ఎప్పటి అనుభవము ఇంకా అధికమగునట్లు ప్రభా యెహోవా తేజస్సు ఈ మందిరం మీద నాయన మీరు ప్రకాశింపచేసిన ఆయన ప్రతి అడుగు పెట్టు వారి యొక్క హృదయాన్ని ఇంకా బహుగా మీరు తెరవమని ఇంతవరకు నాయన మీరు తెరిచిన దాన్ని బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకా అధికముగా నా తండ్రి వారి యొక్క హృదయాలు తెరుచుని నాయన నా తండ్రి వారందరూ ఆశీర్వాదకరముగా ఫలించడానికి మీరు సహాయం చేయండి. అబ్రహామును చూస్తున్నాము తండ్రి, నీ సన్నిధిలో ఇచ్చినప్పుడు ప్రభా షాలీము రాజుకి ఇంకా బహుగా అబ్రహాం అత్యధికంగా ఎదిగినట్లుగా, ఫలించినట్లుగా, అన్ని విషయాల్లో ప్రకాశించినట్లుగా నాయన నా తండ్రి ఒక గొప్ప భక్తుని నేను చూస్తున్నాం ప్రభా. అటువంటి గొప్ప ఘనమైన అనుభవము ఈ మందిరంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో వచ్చుటకు మీరు సహాయం చేయండి. మీరు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. ఇంకా దానియేలు గారి యొక్క నాయన పరుగు ఇంకా విస్తారమైనటువంటి పరుగు ఉన్నదని నాయన నా తండ్రి ఏలియాతో నువ్వు చెప్పినట్లుగా ఇంకా విస్తారముగా తండ్రి నీ పనిలో వారిని, వారి కుటుంబాన్ని, వారి కుమారులను కూడా ప్రభావం మీరు నడిపించి బలముగా మీరు వాడుకోమని, ఇదిగో నాయన ఈ పరిచర్యను అంతటిని ఇంకా అనుభవంగా మీరు దీవించమని, వారి మినిస్ట్రీ అంతటి మీద కూడా ఈ కను దృష్టి నిలిపి బహుగా వారిని ఆశీర్వదించమని
ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రజలు ఆశీర్వాదములతోనైనా వారి గృహాలకు వెళ్ళడానికి మీరే సహాయం చేయమని సర్వశక్తిమంతుడా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క దైవజనులను వారి సంఘాలను సేవలను ఆశీర్వదించమని యేసు సర్వశక్తి గల నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం దయచేసి బిషప్ గారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క ఆయన నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాస సమాధానం, ఆయనకి ఇష్టమైన భూమి మీద ప్రతి జనాంగములకు ముఖ్యంగా తండ్రి ప్రేమ, సువార్త పరిచర్యలు జరిగిస్తున్న ఈ పరిచర్య అంతటిపైన, స్థాపకుల పైన ఈ నూతన మందిరం, ఈ మందిరంలో సహకరించిన ప్రతి బిడ్డలకు, ఈ రాత్రి జరగబోతున్న ప్రతి మీటింగ్ పైన సదాయన కృపతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరి వరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దైవజనులైన వారందరూ ఆలయంలోనే ఉండండి. మా సంఘపేటలో మీకు ఆహారాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తారు. మిగతా మా ఆత్మీయులైన మీరంతా కూడా మీ కొరకు బయట సిద్ధం చేయడం జరిగింది. మీరందరూ వరుస క్రమంలో ప్రేమ విధులు స్వీకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దయచేసి చాలా మంది దైవజనులకి సమయాన్ని కల్పించలేకపోవచ్చు, మన్నించండి. ప్రభుత్వమైతే సాయంకాలం మిగతా కార్యక్రమంలో మీరు ఏదో ఒక చోట వాడబడతారని ప్రేమతో మనం చేస్తున్నాము. ప్రార్థన చేయండి. సాయంత్రం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దయచేసి గమనించండి. 6 గంటలకి ప్రారంభించి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంచాలని మేము అనుకుంటున్నాం. దానికి మీ యొక్క సహాయం, సహకారం కూడా మాకు కావాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలయ్యా.